హాయ్ గైస్, వెల్కమ్ టు డ్రామా విస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది ఫ్యూరియోసా మ్యాడ్ మ్యాక్స్ సాగా. ఇది వచ్చేసి మీకు లాస్ట్ టైం ఒక ఫ్యూరియోసా మూవీ వచ్చిందనమాట గతంలో. దానికి ప్రీక్వల్గా అయితే ఇది వచ్చింది. దానికి ముందు జరిగే కథ అనమాట ఇది. సో ఈ కథ ఎలా ఉందనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకుంటారు. ఇప్పుడు నేను చెప్తా ప్లాట్. అండ్ దీనికి సంబంధించిన మంచిగా ప్రమోషన్లు కూడా చేశారనమాట హాలీవుడ్లో. చాలా బాగా చేశారు. యానియా ట్రైలర్ అయితే రోజుకు ఒక ఫోటో, కొత్త ఫోటోలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఇది వచ్చేసి ప్రీక్వల్ అని చెప్పాను కదా. ముందుగా వచ్చిన మూవీ మీకు రీసెంట్గానే 2020 ఎప్పుడు, అది గుర్తులేదు సరిగ్గా. సో ఆ మూవీకి అయితే ప్రీక్వల్ అనమాట ఇది. ఇందులో ఏంటంటే ఫ్యూరియోసా ఆరిజిన్, ఫ్యూరియోసా ఎలా మనకి మ్యాడ్ మ్యాక్స్తో టీమప్ అయింది, ఎన్కౌంటర్ అవన్నీ మీరు ఈ మూవీలో చూస్తారు. ఒక ఫ్యూరియోసా ఆరిజిన్ స్టోరీ అని చెప్పుకోవచ్చు ఇది. మీరైతే ఈ మూవీలో చూస్తారు. అండ్ దీనికి సీక్వెల్ ఉంది అని కూడా కన్ఫర్మ్ చేస్తారు వాళ్ళు. సో ఇదైతే యాక్షన్, డ్రామా, అడ్వెంచర్, సైఫై రకంగా అయితే వచ్చింది. ఇది డైరెక్టెడ్ బై జార్జ్ మిల్లర్. ఇతనేం మామూలుడు కాదేమో. ఇతను మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజ్ 4 పార్ట్స్ని ఇతనే డైరెక్ట్ చేశారు. హ్యాపీ ఫీట్, యానిమేషన్, ఇవన్నీ చాలా అయితే డైరెక్ట్ చేశారనమాట. ఇతను మ్యాడ్ మ్యాక్స్ పార్ట్స్ అన్నీ ఇతనే చేశాడు. నెక్స్ట్ పార్ట్ వేరే అతను చేసే ఛాన్సెస్ ఉన్నాయని రూమర్లు అయితే గట్టిగానే పడుతున్నాయి. అండ్ దీని సెన్సార్ వచ్చేసి 6 అనమాట. అలాగే రన్ టైం 2 గంటల 28 నిమిషాలు అయితే ఉంటుంది. లాంగ్వేజెస్ వచ్చేసి మీకు ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ నాకు తెలీదు. హిందీ కూడా ఉంటుంది నాకు తెలిసి. సో ఈ లాంగ్వేజెస్లో అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ఓటీటీ మీకు నెక్స్ట్ చెప్తాను, తొందరలోనే వస్తుంది అప్డేట్. ఓటీటీ జూన్ మంత్లో అంటున్నారు. జూన్ కాదు, జూలైలో వస్తుంది నాకు తెలిసి. అండ్ అలాగే క్యాస్ట్ వచ్చేసి యానియా టైలర్ వచ్చేసి ఫ్యూరియోసాగా చాలా బాగా చేసింది. నిజంగా తను చింపేసింది. సెకండ్ హాఫ్లో వచ్చింది. కాకపోతే లాస్ట్ ఎండింగ్ మనకి, నాకైతే సెకండ్ హాఫ్ తన లుక్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఫస్ట్ హాఫే బాగుంది. అంటే సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ అనమాట. అండ్ క్రిస్ హెమ్స్వర్త్ యాజ్ డాక్టర్ డిమెంటస్గా అయితే అతను చాలా బాగా చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అతనా అనుకున్నాను అసలు స్టార్టింగ్లో అయితే అతన్ని చూసి డిమెంటస్గా. ఎందుకంటే విలన్ క్యారెక్టర్లో క్రిస్ హెమ్స్వర్త్ చేయడం నేను చూసేది అయితే ఇదే. నాకు చాలా బాగా నచ్చింది అతని క్యారెక్టర్. ఇలాంటి మరెన్నో చేస్తే బాగుంటుంది. టామ్ బ్రూక్ వచ్చేసి మీకు పీరియటియన్ జాక్, ఇతను కూడా బాగానే చేశారు. పేట్రియట్ జాక్లా ఓకే. అండ్ అయాలా బ్రౌనీ వచ్చేసి యంగ్ ఫ్యూరియోసాగా అయితే చేసింది. అయాలా వచ్చేసి చాలా బాగా చేసింది. తన యాక్టింగ్ నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం తన యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ మూవీకి థియేటర్లో వెళ్ళి చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. మీకు ఖచ్చితంగా నచ్చుంది. నాకు నచ్చింది. ఎందుకంటే మంచి యాక్షన్ సీన్స్, ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. బట్ కొన్ని ఫాల్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి మూవీలో. బట్ నేను అవి ఏం పెద్ద పట్టించుకోలేదు. అందుకే థియేటర్కి వెళ్ళి చూడమని చెప్తున్నాను మీకు. ఇది IMDb ఇచ్చింది 8 అయితే ఇచ్చింది 10కి. నేనైతే 8.5 అయితే ఇస్తాను రేటింగ్ 10కి. మూవీ అయితే థియేటర్ వాచబుల్. ఖచ్చితంగా చూడండి ఒకసారి. ఖచ్చితంగా మీకు అయితే నచ్చుద్ది. నాకేం నచ్చదు అనడానికి ఏం లేదు ఇందులో. నచ్చదనే వంక పెట్టే అంత సీన్ లేదు, కానీ ఈ మూవీలో నచ్చుద్ది. ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి లుక్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే అంతే. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అంతవరకు గుడ్ బై.